మల్లారెడ్డి గారికి జోహార్లు. వారు ఎంపీ భవన్కి ఆయన రాని ఎంపీ భవన్ ఊహించుకోలేకపోతున్నాం. ఆయన మా ఫ్లోర్ లో ఆయన లేని రూమ్ అంటే ఆయన ఇక్కడ లేదంటే ఎంపీ భవనే పోకపోయినటువంటి పరిస్థితి. ఆయన నడుస్తున్నటువంటి ఎన్సైక్లోపీడియా, ఎవరికి ఏ సమాచారం కావాలన్నా చిటికలో ఇచ్చేవారు. ఇప్పుడు ఎవరిని అడగాలి అనేటువంటిది ప్రతి ఒక్కరిని వేధిస్తున్నటువంటిది. వ్యక్తిగతంగా ఆదరించే దాంట్లో, వ్యక్తిగతంగా రిలేషన్ మెయింటైన్ చేసే దాంట్లో కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటిది ఎంతో ఉంది. ఆదివాసీ సంఘం రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయంటే ఆయన కూడా వచ్చి అందులో కూర్చొని చివరిదాకా ఉండి చర్చలలో పాల్గొని అనేక విషయాలు షేర్ చేసుకోవడం, దాన్ని కాంట్రిబ్యూట్ చేయడం, ఆదివాసీ ఉద్యమానికి కూడా ఆయన చాలా విషయాలు చెప్తా ఉండేవారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేను కూడా ఆదివాసీలలో పనిచేశాను, అది కూడా మీ దాంట్లో కలుపుకోండి అని చెప్పి అంటూ ఉండేవారు. కాబట్టి ఆ రకంగా ఆయన ఆదివాసీ ఉద్యమంలో కూడా చాలా ముఖ్యమైనటువంటి కాంట్రిబ్యూషన్ అందించారు. వారికి మరోసారి వారసరాం తెలియజేస్తూ, వారసరాం కామ్రేడ్ మల్లారెడ్డి గారు, వారసరాం కామ్రేడ్ మల్లారెడ్డి గారు.